హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ 8 ప్లస్లో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చూపిస్తాను. చివరిదాకా చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే నేను వీడియోలో వెబ్సైట్స్ కానీ యాప్స్ గురించి కానీ ఏమి చెప్పినా వాటికి సంబంధించిన URLs అన్నీ కింద ఉంటాయి. ఇక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే సామ్సంగ్ గెలాక్సీ 8 ప్లస్ మొబైల్ అనమాట. దీనికి ఆల్రెడీ నేను గేమింగ్ టెస్ట్, వాటర్ టెస్ట్, అన్బాక్సింగ్, కెమెరా రివ్యూ ఇవన్నీ చేశాను. ఇవన్నీ మీరు చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్ కూడా పెట్టాను. మీరు కావాలంటే కనుక అక్కడి నుంచి చూడొచ్చు. దీంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, గేమ్స్ కనుక మీరు ఆడుతున్నప్పుడు, సపోజ్ ఇప్పుడు వాల్యూమ్ ఒకసారి తగ్గిద్దాం. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు రికార్డ్ చేసుకోవాలనిపించింది అనుకోండి, గేమ్స్ అనేవి మీరు ఇలా స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక బబుల్ అనేది కనపడుతుంది, చూసారు కదా. ఈ బబుల్ అనేది దీన్ని ప్రెస్ చేస్తే కనుక మీకు కావాలంటే కనుక రికార్డ్ చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అలాగే ఈ నావిగేషన్ కీస్ ఉన్నాయి కదా, అవి పొరపాటున ప్లస్ నొక్కుకోకుండా మనం కావాలంటే కనుక లాక్ కూడా చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ట్రిక్ ఉంది. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి మనకి ఏంటంటే, మనం ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేద్దాం. మనకు ఉంది కదా, ఇప్పుడు చూడండి, నేను పవర్ సేవింగ్ మోడ్ ఆఫ్ చేసిన తర్వాత మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది అనమాట. చూడండి, ఆన్ అయింది కదా. ఆన్ అయిన తర్వాత మీకు లాక్ చేయండి. లాక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, మనకి హోమ్ బటన్ అనేది కనపడుతుంది కదా, దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే కనుక మీకు ఇలా కెమెరా అనేది లాంచ్ అవుతుంది అనమాట. ఒకవేళ మీకు అది కెమెరా కాకుండా వేరేది ఏదైనా పెట్టుకోవాలంటే కనుక అది కూడా పెట్టుకోవచ్చు. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలోకి వెళ్దాం, డీటెయిల్స్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ డబుల్ ట్యాప్ హోమ్ బటన్ అని చెప్పేసి ఉంది, చూసారు కదా, ఇక్కడ రాసింది. అక్కడ టర్న్ ఆన్ స్క్రీన్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ చూడండి, లాక్ చేశాను, టర్న్ ఆన్ స్క్రీన్ అనేది పెట్టాను, కెమెరా తీసాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ డబుల్ ట్యాప్ చేశాను, స్క్రీన్ అనేది ఇలా ఆన్ అవుతుంది అనమాట మీకు. అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ అనేది ఇంకో ట్రిక్ చూపిస్తాను చూడండి. దీంట్లో మనకి బ్యాక్గ్రౌండ్ అనేది మనకి కావాలంటే కనుక మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ టైం వచ్చింది, బ్లూ కలర్లో వచ్చింది కదా. దీనికి కావాలంటే కనుక మీరు బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొన్ని ఫిల్టర్స్ లాంటివి ఇచ్చారు మనకి, వాల్ పేపర్స్ లాంటివి. మీరు కావాలంటే కనుక అవి మార్చుకోవచ్చు. అలాగే కలర్ కూడా చేంజ్ చేసుకుని అప్లై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవి ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ మీకు ఫ్రేమ్ అనమాట. ఐకాన్స్ చుట్టూ ఫ్రేమ్ కావాలంటే ఇప్పుడు ఈ ఐకాన్స్ కనపడుతున్నాయి, చూసారు కదా, ఫ్రేమ్ అనేది వచ్చింది, చూసారు కదా. ఈ ఫ్రేమ్స్ కావాలంటే ఫ్రేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. మీకు డిస్ప్లే సెట్టింగ్స్లో అది కూడా ఉంది. నెక్స్ట్ LED నోటిఫికేషన్ లైట్ అనేది మీకు ఆల్రెడీ ఉంది ఈ మొబైల్కి. దాన్ని కావాలంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు అనమాట, అది కూడా ఉంది. ఇక్కడ కింద మనకి హోమ్ బటన్ ఒకటి వస్తుంది, చూసారు కదా, నావిగేషన్ బార్ ఒకటి. ఈ బార్ కావాల్సితే కనుక మీరు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి కలర్స్ అనేవి మారుతున్నాయి. మనం ఇక్కడ డబుల్ ట్యాప్ చేశారంటే కనుక ఇక్కడ చిన్న చుక్క కనపడుతుంది, చూసారు కదా. దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే కనుక అలా వెళ్ళిపోతుంది అనమాట. మీకు అంత మాట ఇలా పైకి అనాలి. ఒకవేళ మీకు అక్కడే ఉండిపోవాలనుకుంటే కనుక ఇలా డబుల్ ట్యాప్ చేస్తే కనుక ఇంకా అలా ఉండిపోతుంది అనమాట. అంత మటు కింద దిగిపోకుండా ఉంటుంది. అలాగే కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్వాన్స్ ఫీచర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూసారు కదా సెట్టింగ్స్లో, దాంట్లోకి వెళ్ళండి. స్మార్ట్ స్టే అని ఉంది. మీకు ఈ స్మార్ట్ స్టే అనే దాన్ని ఎనేబుల్ చేసుకుంటే కనుక మీ మొబైల్ చూస్తున్నంతసేపు, అంటే మీ కళ్ళు చూస్తున్నంతసేపు ఏమవుతుందంటే ఇది లాక్ అవ్వకుండా, అంటే మొబైల్ లాక్ అయిపోయి స్క్రీన్ ఆఫ్ అవ్వకుండా ఉంచుతుంది అనమాట. అది సెకండ్ ట్రిక్. మనం తర్వాత చూద్దాం. గేమింగ్ది ఆల్రెడీ చెప్పాను మీకు, స్క్రీన్ రికార్డింగ్ అని చెప్పేసి అదే ఉంది కదా, అది. నెక్స్ట్ వన్ హ్యాండ్ మోడ్ చూద్దాం. వన్ హ్యాండ్ మోడ్ గురించి మీకు చూడండి, వన్ హ్యాండ్ మోడ్ ఎనేబుల్ చేయాలంటే కనుక మీరు ఇలా స్వైప్ చేయాలన్నమాట, వాళ్ళు చూపిస్తున్నట్టు. మన హోమ్ స్క్రీన్కి వెళ్దాం. హోమ్ స్క్రీన్కి వెళ్ళి ఒకసారి స్వైప్ చేద్దాం. మీకు ఇలా లాగుతున్నప్పుడు రావట్లేదు అంటే, ఇప్పుడు నేను స్వైప్ చేశాను రావట్లేదు, అంతమాట ఇబ్బంది పడుతున్నాను కదా. మీకు అదే కనుక ఇబ్బందిగా ఉంటే కనుక హోమ్ బటన్ అనేది 3 times ట్యాప్ చేస్తే సరిపోతుంది. మనం చూసారు కదా, 3 times నేను ట్యాప్ చేసిన వెంటనే సింగిల్ హ్యాండ్ మోడ్ అనేది వచ్చింది. ఒకవేళ అంతమాట డ్రాగ్ చేసేప్పుడు ఇబ్బంది వస్తే కనుక మీరు అది కూడా వాడచ్చు అనమాట. జడ్జెస్ చూడండి, స్వైప్ చేస్తుంటే కనుక రావట్లేదు అంత గమ్మున, అదో ప్రాబ్లం ఉంది మనకి. అది వన్ హ్యాండ్ మోడ్లో ప్రాబ్లం మనకి. మనం వన్ హ్యాండ్ మోడ్ ఆఫ్ చేసేద్దాం. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ జెస్చర్ అనమాట, ఫింగర్ ప్రింట్ సెన్సర్ జెస్చర్. ఇప్పుడు దీన్ని ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత ఏం చేస్తుందంటే, మీకు ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది కదా, దాన్ని మీరు ఇలా అన్నారనుకో, నోటిఫికేషన్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి మనకి మల్టీ విండో మీకు చెప్పలేదు. ఇప్పుడు చూడండి, మల్టీ విండో అనేది మీరు ఆన్ చేయాలంటే కనుక ఇక్కడ మనకి స్వైప్
వ్యూ అని ఉంది, స్ప్లిట్ వ్యూ అని, స్ప్లిట్ స్క్రీన్ వ్యూ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. మనం వీటిని ఎలా ఆన్ చేయాలంటే ఇక్కడ ఆన్ చేసిన తర్వాత మనకి రీసెంట్ యాప్ బటన్ చూసారు కదా, దాన్ని లాంగ్ ప్రెస్ చేయండి సరిపోతుంది. చూడండి కెమెరా అనేది ఇలా కింద ఓపెన్ అయిపోయింది చూసారు కదా, ఇలా స్ప్లిట్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మీరు మధ్యలో డాట్ ప్రెస్ చేస్తే కనుక మీ కెమెరా అనేది బయటికి తీసుకురావాలంటే తీసుకురావచ్చు. ఇప్పుడు చూడండి కెమెరా అనేది బయటకు వస్తుంది. చూడండి కెమెరా అనేది బయటకు కూడా వచ్చింది చూసారు కదా, ఇలా ఉపయోగపడుతుంది అనమాట. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ స్మార్ట్ క్లిప్ క్యాప్చర్ అనే దాన్ని చూద్దాం. మీకు స్క్రీన్ షాట్ తీయాలంటే కనుక వాల్యూమ్లో డౌన్ బటన్ని అలాగే పవర్ బటన్ని ఎట్ ఎ టైం నొక్కి పట్టుకోవాలన్నమాట. చూడండి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ క్యాప్చర్ అని ఉంది, అది ప్రెస్ చేస్తే కనుక మీ స్క్రోల్ అవుతూ ఉంటుంది అనమాట. స్క్రోల్ అయిన వెంటనే ఎంతవరకు ఉందంటే అంతవరకు స్క్రీన్ అనేది క్యాప్చర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే బిక్స్బీ వర్షన్ ఉంది మనకి, ఇక్కడ చూడొచ్చు బిక్స్బీ వర్షన్ ఉంది. అలాగే డ్రా చేయొచ్చు, క్యాప్ చేయొచ్చు, షేర్ కూడా చేసేయచ్చు. ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మనం బ్యాక్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్వైప్, మీరు ఇలా చైన్ స్వైప్ చేసినా కూడా స్క్రీన్ షాట్ తీయచ్చు అనమాట. ఆ సెట్టింగ్ కూడా ఉంది దీంట్లో మనకి. స్మార్ట్ అలర్ట్ అంటే మీకు ఏమైనా ఫోన్ కాల్స్ వస్తే కనుక వెంటనే మీరు సైలెంట్ చేయాలంటే కనుక ఇలా అన్నా కూడా వెంటనే సైలెంట్లోకి వెళ్ళిపోతుంది, అది కూడా ఇచ్చారు. స్మార్ట్ అలర్ట్ అనమాట దాని పేరు వచ్చేసరికి. ఈజీ టు మ్యూట్ అని ఉంది. మ్యూట్ అంటే మీకు చెయ్యిని అడ్డం పెట్టినప్పుడు కూడా వెంటనే ఆటోమేటిక్గా మ్యూట్ అయిపోతుంది అనమాట. ఈ సెట్టింగ్ కూడా ఉంది. స్వైప్ టు కాల్, మనకి ఏంటంటే కాల్ చేసేటప్పుడు అటు ఇటు స్వైప్ చేసుకోవచ్చు. ఇది చాలా మొబైల్స్, సామ్సంగ్ అన్ని మొబైల్స్లోనే ఉంది ఆల్మోస్ట్. చూడండి ఇప్పుడు కాల్ వెళ్తుంది అనమాట ఇలా స్వైప్ చేసామంటే కనుక. అదే రైట్ హ్యాండ్ సైడ్ని స్వైప్ చేస్తే మెసేజ్ చేయొచ్చు అనమాట. ఇలా ఉపయోగపడుతుంది అనమాట. మీకు డ్యూయల్ యాప్ సపోర్ట్ ఉంది. డ్యూయల్ మెసేజెస్ అంటే వాట్సాప్ 2 ఉన్నాయి కనుక మీకు 2 ఇన్స్టాల్ చేసుకోవాలంటే కనుక ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ అది కూడా ఉంది. ఇంకోటి మెయిన్ మనం మర్చిపోయింది, ఇంకోటి లాస్ట్ ఇలా హోమ్ స్క్రీన్ మీరు లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, బ్యాక్ వెళ్దాం. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ అని ఉంది చూసారా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత యాప్ బటన్ అనేది మీరు ఆన్ చేస్తే కనుక ఇక్కడ బటన్ అనేది వస్తుంది, చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ బటన్ అనేది వచ్చింది చూసారు కదా, ఇందాక లేదు. మనం కావాలంటే ఇలా స్వైప్ చేసి చూసుకోవచ్చు, లేదంటే కనుక ఈ బటన్ ప్రెస్ చేసినా కూడా యాప్స్ అనేవి ఆల్మోస్ట్ అన్ని ఒకేసారి ఓపెన్ అవుతాయి అనమాట. మళ్ళీ ఇంకోటి చూపిస్తాను. నెక్స్ట్ మీకు ఫింగర్ ప్రింట్స్ సెన్సార్ ద్వారా నోటిఫికేషన్ ప్యానల్ అనేది ఇలా కింద రావడం చూపించాను కదా. ఇప్పుడు క్విక్ ఓపెన్ నోటిఫికేషన్ ప్యానల్ అని చెప్పేసి ఉంది, ఇది ఎనేబుల్ చేద్దాం. ఇది ఎనేబుల్ చేస్తే మీకు ఏంటంటే స్క్రీన్లో ఎక్కడ డ్రాగ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ప్యానల్ అనేది వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు నోటిఫికేషన్ అది ఆఫ్ చేసేస్తే ఏమవుతుందో చూడండి మీకు తర్వాత. ఇప్పుడు ఇలా చూపించాను కదా, స్క్రీన్లో ఎక్కడైనా మీరు స్వైప్ చేస్తే వస్తుంది కదా. ఇప్పుడు చూడండి మనం స్వైప్ చేస్తే కనుక యాప్ ట్రే అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా పైనుంచి స్క్రోల్ చేసినా కింద నుంచి స్క్రోల్ చేసినా కూడా అది ఎనేబుల్ చేసుకున్నాం అంటే కనుక మనకి ఇప్పుడు చూడండి ఎనేబుల్ చేస్తాను. ఎనేబుల్ చేశాను కదా, ఎనేబుల్ చేసిన తర్వాత మీరు స్క్రీన్లో ఇక్కడన్నా కూడా అలా స్వైప్ అవుతుంది అనమాట. హ్యాప్ హిడెన్ అని ఉంది. మీకు ఏమైనా హ్యాప్స్ని హిడెన్ చేసుకోవాలంటే కనుక ఇప్పుడు చూడండి లాంగ్ ప్రెస్ చేసాం, స్క్రీన్ మీద సెట్టింగ్స్లోకి వెళ్ళాం. ఇక్కడ హిడెన్ యాప్స్ అని ఉంది చూసారు కదా. ఇప్పుడు మనం కాలిక్యులేటర్ అనేది దాన్ని హిడెన్ చేయాలనుకుంటున్నాం, అప్లై అనేది ప్రెస్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత హిడెన్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మళ్ళీ మనం దాన్ని చూడాలంటే కనుక టిక్ మార్క్ తీసేయండి, అప్లై చేయండి, హిడెన్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. అలాగే మీరు కావాలంటే కనుక అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో అది కూడా ఉంది. మీకు నెక్స్ట్ బిక్స్బీ వర్షన్ ఆఫ్ చేసేయాలనుకుంటే ఇప్పుడు ఆన్ చేసాను చూడండి, ఆన్ అయిపోయింది కదా. మీరు ఇలా స్వైప్ చేస్తే బిక్స్బీ వర్షన్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది. మీకు అది అంతమాట డిస్టర్బెన్స్గా ఉందనుకోండి, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి, ఇలా స్క్రోల్ చేయండి, ఇది ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేస్తే వెంటనే ఆగిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకి బ్లూ లైట్ ఫిల్టర్ కూడా ఉంది. చూడండి ఇప్పుడు బ్లూ లైట్ ఫిల్టర్ అనేది యాక్టివేట్ చేశాను నేను, ఆఫ్ చేశాను, ఆన్ చేశాను చూసారు కదా. బ్లూ లైట్ ఫిల్టర్ ఉంది. అలాగే నోటిఫికేషన్ ప్యానల్లో టార్చ్ కూడా ఇచ్చారు, మీకు కావాలంటే కనుక టార్చ్ని కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ ఏంటంటే మనకి ఏదైనా ఐకాన్ మీద మీరు ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ మనకి అన్ఇన్స్టాల్ చేయొచ్చు, షార్ట్ కట్ రిమూవ్ చేయొచ్చు, డిజేబుల్ చేయొచ్చు అనమాట. అన్ని ఆప్షన్స్ ఇచ్చారు. అలాగే యాప్ ఇన్ఫో అని కూడా ఉంది, మనకి యాప్ ఇన్ఫోలో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్. ఇది ప్రతి యాప్కి పనిచేస్తుంది. చూడండి మనకు వాట్సాప్ని కూడా ప్రెస్ చేశాను నేను, లాంగ్ ప్రెస్ చేసిన వెంటనే వచ్చింది చూసారు కదా. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో.